ఏంటి ఇక్కడ ఉన్నావు? పద, అందరు లోపల వెయిట్ చేస్తున్నారు. కాదు, మనం ఇక్కడే ఉంటావా? ఇక్కడే ఉంటాం. మనం ముందు అనుకుందే కదా, నేను నువ్వు మా డాడీ మమ్మీ ఇక్కడే ఉంటాం. అంటే ప్రైవసీ ఉండదు కదా? మన రూమ్ మనకే ఉంటది కదా, ప్రైవేట్ గా. అది కాదు, లోపల నుంచి వినిపిస్తాయి కదా. వినిపించడం ఏంటి? దుబాయ్ నీకేం అర్థం కాదు. వెళ్ళిపోతావేంటి? సగం సగం చెప్పి వెళ్ళిపోతే పూర్తిగా చెప్తేనే కదా అర్థం అవుతుంది. ఏదన్నా ఒరే వైల్డ్ ఏదైనా కావాలంటే తిట్టరు, ఏమన్నా వైల్డ్ అనిమల్ నా? ఒకసారి నీ చెయ్యవు. షాక్ కొట్టిందేంటి? అంటే ఇంతకుముందు ఎప్పుడు అమ్మాయిలు పట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం కదా. నిన్నోటి అడగాలి. అడిగి సావు. మా మమ్మీ డాడీ పిల్లల గురించి అడుగుతున్నారు. అవును, మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అవునా? అదే కదా చెప్తున్నాను. చేసేద్దాం. ఏం చేసేద్దాం? అదే పిల్లలు కనేద్దాం అంటున్నాను. ఎలా కనాలో తెలుసా? తెలీదు. అరే బోకు, అసలు నీకేం తెలుసా? ఇంక మీ అమ్మ బాబులు నేను అడగరా, చెప్తాను నీ ప్రాసెస్ అంతా. ఏంటి బానే ఉంది, అడుగుస్తున్నాను. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? కళ్ళు దొబ్బేయండి నీకు. పిచ్చి పిచ్చుకుందా నువ్వు? మా ఆయన కొద్ది మా ఆయన తిడతావేంటి? నోరు మూసుకొని సారీ చెప్పు. సారీ భయ్యా. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఎన్నాళ్ళు ఏ అమ్మాయినా నన్ను తిట్టడానికి వచ్చేది. ఫస్ట్ టైం నన్ను ఒకరు తిడుతుంటే ఒక అమ్మాయి నా కోసం గొడవ పడింది. ఊరుకో ఊరుకో, ఎత్తులో ఉన్నావు, ఏడుస్తే బాగోదు. సబ్స్క్రైబ్ చేయకపోతే లైఫ్ లాంగ్ సింగిల్ ఉండిపోతారు. నాకు తినిపించచ్చు కదా నువ్వు. చిన్నప్పటి నుంచి మీ అమ్మ బాబు నీకు తినడం నేర్పించలేదు. నీ చేతిలో ఉన్నాక చేతితో తిను, అది పోతా ఏంటి? అసలు వీళ్ళ అమ్మ బాబు నాన్న